ఏ మానవుడైనా తానున్న స్థాయి నుంచి మరింత గొప్పగా ఉండాలి అని ఏవో ఒక లక్ష్యాలను పెట్టుకుని ఆ లక్ష్యాలను సాధించడం కోసం పనిచేస్తాడు. అహర్నిశలు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాడు. అలా కష్టపడేవాడికే గొప్పమైన లక్ష్యాలు సాధించాలి అనుకున్నప్పుడే విఘ్నములు ఆటంకములు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చెయ్యాలి? లేదా నాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని నేను సాధించినట్టయితే నా జీవిత పరమార్థాన్ని పొందినట్టే, అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. నా జీవితానికి అదే సార్థకత, నేను అది సాధించాలి అని నిద్రాహారాలు మానేస్తా, రాత్రి పగలు తేడా చూడకుండా 24/7 కష్టపడతా ఆ లక్ష్యం సాధించడానికి. కానీ అందులోనే విఘ్నములు ఆటంకములు సంభవిస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? సాధారణంగా ఏం చేస్తామంటే మంచి జ్యోతిష్యుడిని చూసుకుని జాతకంలో ఏమన్నా గ్రహదోషాలు ఉన్నాయేమో పరిశీలన చేస్తాం. అందులో సందేహం ఏం లేదు. సరే, తగు శాంతి పుష్టి కర్మలు కూడా గ్రహాలకు సంబంధించినవి చేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పింది చేయడం వల్ల మీ లక్ష్యం చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధం లేదు. మీ జాతకంలో గ్రహాలకు ఉండే బలాలు అబలాలతో సంబంధం లేదు. యోగాలు రోగాలతో కూడా సంబంధం లేదు. అలాగే మీరు చేసేటటువంటి పాపపుణ్య కర్మలతో సంబంధం లేకుండా మీరు ఏ కార్యాన్ని సంకల్పించారో అందులో విజయం సాధించాలి అంటే ఆదిత్య హృదయము అనే స్తోత్రాన్ని రోజు పారాయణ చేయాలి. ఈ స్తోత్రం ఎక్కడ పుట్టింది అంటే యుద్ధరంగంలో పుట్టింది. యుద్ధం అనగానే మహాభారతం గుర్తొచ్చేస్తుంది మనకు, కాదు. రామరావణ యుద్ధంలో అగస్త్యుడు రాముల వారికి ఉపదేశిస్తాడు. రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం, సనాతనమైనది గొప్ప రహస్యమైన బ్రహ్మ విద్యను ఉపదేశిస్తానయ్యా నీకు. ఆ బ్రహ్మ విద్యను ఉపాసన చేస్తే రావణాసురుణ్ణి సులువుగా సంహరించగలవు అని యుద్ధం చేసి అలిసిపోయిన శ్రీరామచంద్రమూర్తికి అగస్త్యుడు ఉపదేశించిందే ఈ ఆదిత్య హృదయము అనే స్తోత్రం. ఇదేంటి? జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఇది జపం చేసిన మానవుడు అన్ని కార్యాల్లో ఎప్పుడు విజయాన్ని పొందుతాడు, అక్షయమైనటువంటి శుభాలని పొందుతాడు. అంటే పరంలో మోక్షాన్ని పొందుతాడు, లోకంలో పొందే అన్ని సుఖాలని పొందుతాడు. కాబట్టి అటువంటి ఆదిత్య హృదయము అనేటటువంటి బ్రహ్మ విద్యను రాముల వారు ఉపాసన చేసి తన అవతార ప్రయోజనమైనటువంటి లక్ష్యాన్ని సాధించగలిగారు దిగ్విజయంగా. కాబట్టి మన జీవితంలో ఏవైనా గొప్పవైనటువంటి లక్ష్యములుంటే ఆ లక్ష్య సాధనలో ఈ ఆదిత్య హృదయము అనే స్తోత్రాన్ని వినియోగించుకున్నట్లయితే తప్పక కార్యాల్లో విజయాన్ని పొందుతాం. ఇలాగే యుద్ధంలో ఉపదేశించింది మరొకటి ఉంది. అది కూడా లక్ష్య సాధనకి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఎలా సాధించాలి అని కూడా చెప్తుంది. అదే భగవద్గీత. లక్ష్య సాధనని నేరుగా చేతిలో పెట్టేది ఆదిత్య హృదయం.